హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్లోకి మూడుసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు తెస్తూనే ఉంటాను. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, భయ్యా కొత్త ప్రాజెక్టర్లు వస్తున్నాయి, మీరు ఏం చేయట్లేదని చెప్పి అడుగుతున్నారు. అండ్ దాని గురించే ఈ వీడియో చేయబోతున్నాను. 2022లో కొత్త ప్రాజెక్టర్లు వచ్చాయన్నమాట. టైటిల్ వచ్చేసి అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. కింద లింక్స్ ఉంటాయి. అండ్ టెలిగ్రామ్లో కూడా లింక్స్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ టెలిగ్రామ్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ నేను మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు మాత్రం అక్కడ మీకు సెండ్ చేస్తూనే ఉంటాను. మీరు ఎప్పటికప్పుడు ఆ ప్రోడక్ట్స్ అనేది అప్గ్రేడ్ అవ్వచ్చు అనమాట. అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే, ముందుగా మనము కొత్తగా వచ్చిన వాటిలలో నాకు జెట్కో హాల్ఫో 1 అనేది కొంచెం అట్రాక్టివ్ అనిపించింది. బట్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులోకి వెళ్ళిపోతే మనకు దీనిలో లుమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 9500 లుమియాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 10,000:1 కాంట్రాస్ట్ రేషియో. అండ్ ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 50,000 అవర్స్ అనమాట. అండ్ దీంట్లో రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 అండ్ 4K అండ్ 5W డ్యూయల్ స్పీకర్స్తో రావడం జరుగుతుంది. అండ్ దీనిలోకి వచ్చి మనం ఆండ్రాయిడ్ 9.0తో వస్తుందన్నమాట. మీడియాటెక్ 9255 1GB ర్యామ్ అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. ఇందులో వైఫై 2.4 GHz అండ్ 5 GHz సపోర్ట్ చేస్తుంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇందులో 2 USB పోర్ట్స్, 2 HDMI పోర్ట్స్, 1 AV పోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 26,990 అవైలబుల్ ఆన్ amazon.in అనమాట. నేను కింద లింక్స్ ఇస్తాను. లింక్స్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఛానల్కు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేను. అండ్ మనం నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే, దీనికి సిమిలర్గానే టోంజో వీళ్ళు ఏంటంటే టోంజో అండ్ జెట్కో కొంచెం పోటీ పడతాయని చెప్పచ్చు. సేమ్ వాళ్ళు ప్రోడక్ట్ తీసుకొచ్చి సేమ్ స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చి టోంజో LS 870 నేమ్ గారు తీసుకురావడం జరిగింది. దీని స్పెక్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. స్పెక్స్ గురించిలోకి వెళ్తే, అండ్ లుమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 10,000 లుమియాన్స్ అనమాట. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 10,000:1 కాంట్రాస్ట్ రేషియో. ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 50,000 అవర్. రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 అండ్ 4K సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇందులో కూడా 5W డ్యూయల్ స్పీకర్స్ అనేది ఇవ్వడం జరిగింది. కొంచెం సౌండ్ అనేది చిన్న రూమ్స్ ఉంటే మాత్రం బాగానే ఉంటుందని చెప్పచ్చు. అండ్ ఓఎస్ గురించి మనం మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 9.0 అండ్ మీడియాటెక్ 9255 1GB ర్యామ్ అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఇవ్వడం జరిగింది. అండ్ వైఫై గురించి మనం మాట్లాడుకుంటే 2.4 GHz అండ్ 5 GHz అండ్ డ్యూయల్ బ్యాండ్ అనేది సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ 2 USB అండ్ 2 HDMI 1 AV అనేది పోర్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 25,990 రూపీస్. ఇది జెట్కో కంటే ఒక 1,000 రూపీస్ తక్కువ పెట్టారని చెప్పచ్చు. బట్ సిమిలర్గా లుక్స్ కానీ మీకు స్పెక్స్ కానీ చూసినట్లయితే చాలా సేమ్ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఏంటంటే చైనీస్ నుంచి వెళ్ళి ఒకటే బ్రాండ్ తీసుకొచ్చి వీళ్ళందరినీ కొలాబరేట్ అవ్వడం జరుగుతుంది. కంపెనీలు అనేది వాళ్ళ బ్రాండ్లు వేసుకొని అమ్మడం జరుగుతుంది అనమాట. సిమిలర్గా సేమ్ ప్రొజెక్టర్ తీసుకొచ్చి 2 నేమ్ల మీద అమ్ముతున్నారనమాట. ఇంకా వేరే కంపెనీలు కూడా సేమ్ స్పెక్స్తో కూడా వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అండ్ ఇంకో ప్రొజెక్టర్ గురించి మనం నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే జెట్కో W2 Pro అనమాట. అండ్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే లుమియాన్స్ వచ్చేసి 6,300 లుమియాన్స్. కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 5,000:1. ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 50,000 అవర్స్ అన్నమాట. అండ్ దీనిలో ఓఎస్ గురించి మనం మాట్లాడుకుంటే 9.0తో సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే ARM G31 1GB ర్యామ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఇవ్వడం జరిగింది. అండ్ వైఫై గురించి మనం మాట్లాడుకుంటే 2.4 GHz ఒకటే బ్యాండ్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అందులో బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది. అండ్ 2 USB 2 HDMI 1 AVతో రావడం జరుగుతుంది. అండ్ ఆక్స్ కేబుల్ కూడా వీటి మూడింటికి కూడా మీకు ఆక్స్ కేబుల్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 18,990 రూపీస్. అండ్ 90తో అక్కడ 15,000 to 20,000 బడ్జెట్లో బెటర్ అయినా అంటే నేను బెటర్ అనే చెప్తాను. బట్ చాలామంది అడిగేది ఏంటంటే టోంజో LS 845 దొరకట్లేదు భయ్, దానికి ఏమైనా ఆల్టర్నేట్ చెప్పండి అని చెప్తే జీబ్రానిక్స్ జీప్లే అనేది ఒకటి మోడల్ అనేది ఇవ్వడం జరిగింది. కింద లింక్ ఇస్తాను. అది కూడా సేమ్ ప్రొజెక్టర్ అనమాట.
వీళ్ళు నేమ్స్ చేంజ్ చేసే అమ్మడం జరుగుతుంది. 1 year జీబ్రానిక్ వారంటీ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఈ 3 ప్రొజెక్టర్లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఏది అన్బాక్సింగ్ చేయాలి అంటే ఏది ఫుల్ రివ్యూ చేయాలి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ మీరు కింద కామెంట్ చేసిన దాన్ని బట్టే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి వెళ్ళి రెగ్యులర్గా ఫ్రీక్వెన్సీగా వీడియోస్ రావడానికి ట్రై చేస్తుంటాను. అండ్ టీవీస్ గురించి అయినా కానీ, ప్రొజెక్టర్స్ గురించి అయినా కానీ, స్పీకర్స్ గురించి అయినా కానీ ప్రతి ఒక్క దాని గురించి కంపల్సరీ మన ఛానల్ నుంచి వెళ్ళి ఇలాంటి వీడియోలు కావాలనేది మీరు కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి కింద లైక్, మీకు నచ్చితే మాత్రం లైక్ అయితే పక్కా చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. ఏదో ఒకటి చేసి అయితే వెళ్ళండి. వ్యూస్ అయితే ఎక్కువనే ఉంటున్నాయి, సబ్స్క్రైబ్ అయితే అసలు ఎవరు చేయట్లేదు. దయచేసి కొంచెం కింద ఎర్ర బటన్ అని నల్లగా మార్చి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి ఛానల్ని సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ వీడియో ఎండ్ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. మన ఛానల్లోకి 3 సార్లు వస్తే మాత్రం నేను ఎప్పుడు చెప్పినట్లుగానే కింద సోషల్ మీడియాలో కూడా ఫాలో అయిపోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. బై బై నా. ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. Then you kissed me in the backseat of a taxi ride, and we said things that were cheesy, but we meant them. There were feelings, and now you deny it. You're in love with the idea of me, but you're not.